నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న ఆగనంపూడి ఆర్డీఓ కార్యాలయ ఎంవీఐ జి సత్యం నాయుడు, ఏఓ ఏవి కృష్ణమోహన్, అసిస్టెంట్ ఎంవీఐ జి సృజన్లను ఆగనంపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. అసోసియేషన్ అధ్యక్షుడు లక్కరాజు గోవిందరాజు, ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులను శాలువాలతో సన్మానించారు. ప్రజలకు, వాహనదారులకు నిరంతరం మెరుగైన సేవలు అందిస్తున్న అధికారులకు అవార్డులు రావడం అభినందనీయమని కొనియాడారు. వాహనాల ఫిట్నెస్ పరీక్షలను గతంలో మాదిరిగానే స్థానికంగానే నిర్వహించాలని ఈ సందర్భంగా నాయకులు విజ్ఞప్తి చేశారు. మన గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, సిపి గారు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. ప్లస్ అలాగే ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి మన సత్యనారాయణ గారు అండ్ టీం అంతా వచ్చి మమ్మల్ని ఇలా గుర్తించి సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. సో ఒక ఎంప్లాయీకి ఇలాగా గుర్తింపు, ఇలాంటివన్నీ గుర్తింపునిస్తాయి. అండ్ ప్రతిసారి కూడా వాళ్ళు నెక్స్ట్ పనిచేసేది ఇంకా బాధ్యతగా పనిచేయడానికి వాళ్ళు ప్రోత్సాహం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క ఆర్టీఓ వల్ల రాష్ట్రంలోని చాలా సంచరించింది. ఎందుకంటే లాస్ట్ యోగా కార్యక్రమం జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎంతో వెహికల్స్ని ఎంతో సమన్వయంగా పనిచేశారు. అదేవిధంగా మొన్న భోగాపురం రావడం జరిగింది. ఈ ఆన్లైన్ విధానంలో కూడా ప్రతి ఏ పబ్లిక్ కూడా కార్యాలయానికి రాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందించడం అనేది జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్టు మాత్రమే ఆఫీస్ కార్యాలయం రావడం జరుగుతుంది. మిగతా అన్ని కార్యాలయాలు కూడా ఆన్లైన్ వాళ్ళ ఇంట్లో కానీ ఈ సేవా సెంటర్స్ లో కానీ చేసుకోవడానికి అయితే వెసులుబాటు ప్రభుత్వం అనేది వెసులుబాటు కల్పించింది. మన గౌరవ ప్రధానమంత్రి గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క విజన్ ఏదైతే ఉందో 2047 అనేది, దానికి తదనుగుణంగానే మనందరం పనిచేయాలి, దానికి కృషి చేస్తాం. ఇంకా ఎక్కువగా కృషి చేయాలి. అందుకే ప్రజలందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా మా ఆఫీసు రవాణా శాఖ పని నిమిత్తం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, మీరు ఏ కార్యాలయానికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లోనే కార్యాలయానికి రావాలండి. ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్ సేవలైనా ఆన్లైన్ ద్వారా కానీ, ఈ సేవా సెంటర్స్ ద్వారా కానీ, సిఎస్సి సెంటర్స్ ద్వారా కానీ జరగడం అవుతుంది. మీరందరూ కూడా మాతో సహకరించి మీరు ఏ అవసరం ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా కానీ, బయట మన ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీరు ఇచ్చినట్లయితే మేము ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నాం. 24 hours కూడా మేము సేవలు అందించడానికే ముందున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశలకి అనుగుణంగానే మేము తప్పనిసరిగా మేము పనిచేస్తామని, ఈ యొక్క ఒక లక్ష్యంతోనే మేము పనిచేస్తామని నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా, అప్లికెంట్లు అందరూ కూడా, లారీ ఓనర్స్, ఆపరేటర్స్ అందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మా కార్యాలయానికి రండి, దానికి రెడీగా ఉన్నాం. 24 hours అవైలబుల్ గా ఉంటాము. ఈ సన్మానం అనేది మరింత బాధ్యతని అనేది పెంచడం జరిగింది. కాబట్టి దీనికి మన ముఖ్యంగా మన సత్యనారాయణరావు గారికి, నా యొక్క మిగతా ఆపరేటర్ అందరికీ, గోవిందరావు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ